సరస్వతి ప్రాంగణం అమ్మ పిల్లల్ని ఏమనకండి. గెంతేవాడు గెంతుతాడు, అరిసేవాడు అరుస్తాడు, వాడి లక్షణం అది. పిల్లలు సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేయండి. భగస్వరూపులు, వాళ్ళని ఏమనాల్సిన పనిలే. వేదికకి ఈ ప్రాంగణానికి పరమ పూజ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, అన్నిటికీ మంచి నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నా అక్షరాలు నేర్పిన నారాయణ గేడికి, నన్ను ముందుగా పెట్టిన నా గురువులకి, అన్నిటికీ మంచి ఈ మట్టిలో పుట్టడానికి అవకాశం ఇచ్చిన నా భారత మాత పాదపద్మాలకు నమస్కరిస్తూ శుభ సాయంత్రం. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ సాయంత్రం పూట ఇక్కడ కూర్చున్న ఎవ్వరిలో కూడా ఒక తన్యత, ఒక టెన్షన్, ఒక ఆతృత ఏమీ కనిపించటం లేదు నాకు. అన్నిటికీ మించి మా అమ్మలు. ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఆనందపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం అందరి మొక్కల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? పిల్లలు ఆడకపోతే మనకు ఆతృత, పిల్లలు అల్లరి చేయకపోతే మనకు ఆతృత, పిల్లలు కొట్లాడకపోతే మనకు ఒక పోరాటం, పిల్లలు అల్లరి చేయకుండా ఉంటే మన మనసంతా ఏదో రకమైన తన్యతకు వెళ్ళబడి ఉంటుంది. ఈరోజు ఉదయం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? ఎక్కడ లేని పరవశం, ఎక్కడ లేని తన్మయం, ఎక్కడ లేని తాదాత్మ్యం, ఎక్కడ లేని ఆనందం ఎక్కడ కనిపిస్తుంది? మీ పిల్లలు గెంతుతుంటే అనిపిస్తుంది, మీ పిల్లలు అల్లరి చేస్తే అనిపిస్తుంది, పరిగెట్టి పరిగెట్టి మీ ఒళ్ళు వాలితే ఆనందం అనిపిస్తుంది. పిల్లలు ఇక్కడ వచ్చి కాని భాషలో కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద అని చెబుతుంటే నాకు తెలిసి చాలామంది తల్లులకు అలవాట్లేదు, చాలామంది తండ్రులకు అలవాట్లేదు. ఈరోజు మనకు అలవాటు ఏమైంది? మనం సముద్రంలో మునిగిపోవటం లేదు, నదుల్లో మునిగిపోవటం లేదు, కాలువల్లో మునిగిపోవటం లేదు, మునిగేదల్లా సెల్ ఫోన్లలో మునిగిపోతాం. తెల్లారి లేస్తేనే సెల్ ఫోన్, అందులో మునిగిపోయినాం. మీ పిల్లలు నేర్పినారు ఈరోజు, నాన్న పొద్దున లేవగానే 2 చేతులు పట్టుకో, కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవింద అని 2 రుద్దుకుని నీ కళ్ళకు అద్దుకో నానా అని చెప్పినాడు ఈరోజు. అంతకన్నా ఆనందం ఏముంది? ఈరోజు అమ్మ మనసు కష్టపెట్టబోకని పిల్లలకి ఈరోజు ఈ సంస్కారం నేర్పుతున్నాం. నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు కూడా ఈ సంస్కారం నేర్పడానికి పిల్లల్ని ఇక్కడికి పంపకపోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళ ఆహాకారాలు భరించలేక, మా ప్రాకారం దాటిపోతే చాలనుకుని, అవకాశాలన్నీ కొన్ని పోతే చాలనుకుని మనం ఇక్కడ సంస్కార సాధన కోసం పంపించాం. నాకు తెలిసి అయితే 99% 9 మంది పేరెంట్ అమ్మ పీడపోయిందిరా నాయన, 1 గంటనన్నా వాడు బయట ఆడుకుంటే బాగుంది. మీరు మౌర్యం చూసారా? వాడు ఇవాళ వదిలేస్తే తెల్లారులు మైకు వాడే పట్టుకునేటట్టు మీరు గమనించారా? మళ్ళీ మెల్లగా వచ్చి ఆచార్యకి చెప్తున్నాడు, ఆచార్య మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తావా లేదు. వాళ్ళమ్మ పరిగెట్టుకొని మనం తీసుకొని పోతున్నారు, రారా నాయన చాలు ఉండాలి. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులకి అదొక అనంతమైన శక్తి, అద్వితీయమైనటువంటి శక్తి. ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి మనం ఎప్పుడు నమ్మినా నమ్మకపోయినా ఒకటి గమనించాలి, నీకున్నన్ని శక్తులు, మీ ఆయనకున్నన్ని శక్తులు, వారి తాతగారికున్న శక్తులు, వాళ్ళ నానమ్మకున్న శక్తులు, వాళ్ళ అమ్మమ్మకున్న శక్తులు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తులన్నీ ఒక చుక్కలో నింపి, ఒక బిందువులో నింపి సృష్టించబడినటువంటి వ్యక్తి బ్రహ్మ. ఈ స్వరూపాలు ఇవన్నీ కూడా వాడు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తే ఏమరుస్తున్నావురా, ఊకి అడిగినే అడుగుతావు, పనికిరాని ప్రశ్నలు అడుగుతావు అనే సమాధానం ఎవరు చెప్తారు? తల్లి అదే ప్రశ్న, తండ్రి అదే ప్రశ్న, అన్న అదే ఆనందము, తమ్ముడు అదే సమాధానం, అక్క అదే జవాబు.
వాడికి ఎవరికి అడగాల్సిన సమాధానం తెలియక ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారో తెలుసా? గూగుల్ తల్లిని అడుగుతున్నాడు. వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం మనం చెప్పగలిగితే. చిన్నప్పుడు మీరు చూడండి, అల్లరి రాజా వచ్చాడు, పిల్లలను అందరూ పిలిచాడు, అల్లరి అల్లరి చేశాడు, గోలలు గోలలు చేశాడు, గొడవలన్నీ తెచ్చాడు, నాన్న చేత తన్నులు తిన్నాడు, నాన్న బరబరా ఇడ్చుకెళ్ళాడు, పుస్తకం చేతిలో పెట్టాడు, గుమ్మ ముందు కూర్చోబెట్టాడు, అక్షరాలతో ఆడుకున్నాడు, అక్షరాలతో పాడుకున్నాడు, అక్షరాలతో గెంతులాడినాడు, ఎన్నెన్నో నేర్చుకున్నాడు, పరీక్షలన్నీ రాశాడు, ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు, ప్రపంచంలో వాడే బెస్ట్ అయ్యాడు. ఇవన్నీ చేయకపోతే ఎట్లా? ఈ పెద్దవాళ్ళ శిక్షలో నేర్చుకున్న అంశాలు. పిల్లలు అల్లరి చేయాల్సిందే. పిల్లలందరినీ ఇక్కడ 3 అంశాలు నేర్చుకున్నాను ఈరోజు. తల్లిదండ్రులు నేర్చుకోవడానికి నేర్పిన శిక్ష సంస్కార సాధన ఏంటంటే 3 అంశాలు. పిల్లల్ని అల్లరి చేయనియండి, పిల్లల్ని గోల చేయనియండి, పిల్లలు వాళ్ళతోటి వాడితో ఆడనివ్వండి. ప్రతి ఇంట్లో ఒక్కడనే కన్నాం. ఆ ఎదవలు నేను ఒక్కడనే కన్నా. సాయంత్రం 6ంటికి నా కొడుకు ఫోన్ చేసి, నాన్న అరగంట బయటికి వెళ్తా అన్నాడు. ఎందుకురా అన్న. అమ్మ పర్మిషన్ ఇవ్వలేదు, నానమ్మ పర్మిషన్ ఇవ్వలేదు అన్నది. ఎందుకు ఇవ్వలేదు నాన్న అన్న. నా తోటోడు వచ్చిండు, నా సోపతిగాడు వచ్చిండు, బండి మీద వెళ్ళటానికి అవకాశం ఈ నాన్న. ఇంకా నేను దరిద్రుణ్ణి. ఒక్కనే కన్నా కదా, ఒక్కనే కన్నా కాబట్టి నాకు భయం. వీడి బండి మీద పోయి అని లడక్కన పడితే ఎట్లా? పడతాడు. పడితేనే కదా బండి వస్తుంది, పడితేనే కదా తెలుస్తుంది వాడికి బండి జాగ్రత్తగా నడపాలని తెలిసేది. పడితేనే కదా వాడికి తెలిసేది లేవటం ఎట్లో తెలుస్తుంది. పడితేనే కదా గాయం విలువ తెలుస్తుంది. పడితేనే కదా గాయం యొక్క బాధ విలువ తెలుస్తుంది. పడితేనే కదా నువ్వు బాధపడుతుంటే అమ్మ ఏడిస్తే నా బాధ మా అమ్మ కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని తెలుస్తుంది వాడికి. నువ్వు అయితేవి వాణ్ణి ఎడవనీయవైతే, నువ్వు అయితేవి వాణ్ణి ఆడనీయవైతే, నువ్వు గెంతవైతివి వాడికి గెంతనివ్వనైతే. నీకు సోపతిగాలు లేరు, వాడికి సోపతిగాలు లేరు. నీ భార్య నువ్వు కొట్లాడుకుంటే ఎవరికి చెప్పాలో నీకు తెలియదు, ఎవరి దగ్గర ఏడవాలో తెలియదు, నీకు ఎవరిని కౌగిలించుకొని నీ బాధ చెప్పాలో తెలియదు. కౌగిలించుకుందామంటే భార్య కొట్లాడి ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నా భార్య తిట్టిందని అమ్మ దగ్గర చెప్పలేవు, నా భార్య తిట్టిందని నాన్న దగ్గర చెప్పలేవు, నా భార్య తిట్టిందని పోయి అత్త దగ్గర చెప్పలేవు, మామ దగ్గర చెప్పలేవు, బామ్మర్ది దగ్గర చెప్పలేవు, మర్దల దగ్గర ఏడవలేవు, వద్ద దగ్గర ఏడవలేవు. నీకెవడు రా దిక్కు? ఎవడు దిక్కు? నీకంటూ ఒకడు ఉన్నవాడు, నీ సోపతిగాడు. వాని పిల్లలను కూడా కొట్లాడుతుంది. నువ్వు వానికి చెప్తే వాని బాధ కూడా చెప్తాడు. ఈ వయసులో ఉన్నోడికి స్నేహితుడు లేకపోతే ఆ వయసులో ఉన్నోడికి స్నేహితుని విలువ ఎట్లా తెలుస్తుంది? 1 నిమిషం క్రితం కూర్చున్న పిల్లలు యోగ చాప్ ఆడుతున్నారు. మీరు ఎప్పుడన్నా శివుడికి మారు పేరేంట్రా అని పిల్లల్ని అడిగారు? ఈడ చెక్క భజన చేసిన పిల్లలకు, కోలాటం ఆడిన పిల్లలకు తెలియకుండానే తెలుసు. శివుడు అంటారు రా నన్ను అని వాడికే తెలుసు. గరల కంఠుడు అంటాడు రా అని వాడే వాడుతున్నాడు. అవునా, గంగిరెద్దుడు అంటున్నాడు రా అని వాడే చెప్తున్నాడు. కాశీ విశ్వనాథుడు అంటాడు రా అని వాడే చెప్తున్నాడు. కాటికాపురుడు అంటాడు రా అని వాడే చెప్తున్నాడు. ఈ పాటలో శివుని యొక్క ఇన్ని పేర్లు వాడికి తెలుసు. ఎవడికి తెలుసు? ఈరోజు ఈ పిల్లల్ని అడగండి, పిల్లల్ని అక్కర్లే తల్లుల్ని అడగండి. రామాయణం చెప్పమంటే చెప్పరు, భారతం చెప్పమంటే చెప్పరు. ఒకటి మాత్రం చెప్తారు, కార్తీక దీపం. ఒకటి మాత్రం చెప్తారు, ఊరశో రాక్షసో. ఒకటి మాత్రం చెప్తారు, గుప్పెడంత మనసు. 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 9:30 దాకా అది పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మరి పిల్లవాడు ఏం చూడాలి? గుప్పెడంత మనసే చూస్తాడు. అంటే వాడికి తెలుసు మనసు గుప్పెడంతనే ఉంటుంది, ఇంతకన్నా పెద్దగా అయితే పగిలిపోతుందని తెలుసు వాడికి. ఈ ప్రపంచంలో ఉన్న విశాలమైన మనస్సుది, ఈ ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ నింపుకోగలిగిన సత్తా ఉన్న గుండె ఇది. ఏ కష్టం వచ్చినా గాయపడని గుండె ఇది.
ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధీటైన శక్తిని కలిగిన గుండె ఇదని చెప్పగలిగే శక్తి ఎప్పుడు ఇస్తారు పిల్లలకి? మనం వాడు చెప్పినాడు, ఓజా తయ్యారు సాతి ఓ ఓజా, కరవాలను లేపటానికి సిద్ధంగా. ఆ పాటలో చెప్తున్నాడు వాడు. ఈ దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధం కారా అని పాట పాడుతున్నాడు వాడు. ఈ దేశమే నాకు జన్మిచ్చింది, ఈ దేశం కోసం నా సర్వశక్తుల్ని ఒట్టడానికి నేను సిద్ధమవుతున్నానని పాట పాడుతున్నాడు వాడు. నేను మౌర్యను పిలిచి అడిగిన, ఆ పాట పాడుతూ పుట్టనైనేమి గిట్టనైనేమి వాడికి మొత్తం తెలుసు. నన్ను పిలిచి అడిగితే వాడు తాత్పర్యం చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు. చెప్పురా అంటే నేను చెప్ప సార్ అంటున్నాడు. ఎందుకు చెప్తా అంటే అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇస్తున్నా. ఏమో సార్ నేను ఎప్పుడు ఇవ్వలేదు, అందుకే చెప్తలేడు వాడు. అమ్మకు నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలా అని తెలుసు వాడికి, కానీ ఎప్పుడు ఇవ్వలేదు. మీరు ఇప్పించుకున్నారా? మీరు ఎప్పుడైనా ఇప్పించుకున్నారా? నేను ఈ పిల్లల కోసం మాట్లాడటం లేదు ఈరోజు. ఉదయం లేవగానే దగ్గరికి తీసుకుని నీ కొడుకును, నీ కూతుర్ని, పసిపాప నుంచి మొదలుకొని 40 ఏళ్ల వయసు వచ్చిన దాకా కూడా, 60 ఏళ్ల వయసు వచ్చిన దాకా కూడా, నేను ఎప్పుడన్నా మా నాన్నమ్మ దగ్గరికి వెళితే, నేను ఎప్పుడన్నా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఫస్ట్ పోగానే ఏ ముసలావిడన్నా తీసుకోండి, మనం ఏ వయసులో వెళ్ళినా ఫస్ట్ పోగానే చేసే పని ఏంటమ్మా? 2 చేతులు తీసుకుని మన బుగ్గలు పట్టుకొని బిడ్డ బాగున్నవారా అని అడుగుతారు. ఈ సంస్కారం మనం మర్చిపోయినాం. ఈ సంస్కారం మనం మర్చిపోయాం. ఉదయం లేవగానే నీ పొత్తిళ్ళల్లో ఉన్న పిల్లని, నీ పక్కన పడుకున్న పిల్లని, పక్క బెడ్రూమ్లో పడుకున్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ అని ఎప్పుడన్నా చెప్పారా మీరు? ఎంతమంది చెప్తున్నారో చేతులెత్తండి. చెబితే ఇక్కడున్న అన్ని చేతులు కనుక లేస్తే, పిల్లవాడు నువ్వు లేవకపోయినా, నువ్వు లేచి ఎక్కడ ఏదైనా పనులలో ఉన్నా నేరుగా నీ దగ్గరకు వచ్చి వాడు అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్తా. నువ్వు ప్రపంచానికి ఏది ఇస్తావో ప్రపంచం నీకు అది ఇస్తుంది. ఎక్కడైనా లోయ దగ్గరికి వెళ్ళి హాయ్ అని అరువు, ప్రతిధ్వని హాయ్ అని వస్తుంది. నేను బాగున్నాను అని అరువు, అది నేను బాగున్నాను అని అరుస్తుంది. నేను అందంగా ఉన్నానని అరువు, నేను అందంగా ఉన్నానని అరుస్తుంది. ఛీ నువ్వు చండాలంగా ఉన్నావని చెప్పు, అదేం చెప్తుంది? ఛీ నువ్వు చండాలంగా ఉన్నావని చెప్తుంది. నాకు చాలా ఆనందంగా ఎందుకు అనిపిస్తుంది, మా రాజయ్యాచారి గారు వచ్చి నన్ను అడుగుతున్నారు, కృష్ణకుమార్ గారు మీరు సంగారెడ్డికి వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడగలచ్చు. నేను ఆ ఆచార్య గారికి అన్నాను, నేను ఏ పూర్వజన్మ సుకృతం చేసుకున్నానో ఇంతమంది పిల్లల యొక్క అల్లరి చూపుల్ని చూడగలిగే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చారు నాకు ఈరోజు. నేను వదిలేస్తే నా ఇంత దురదృష్టవంతుడు ఉన్నాడు. మీరు ఎప్పుడు మైకి ఇస్తే అప్పుడు మాట్లాడతాను ఆచార్య. ఇక్కడ మౌర్యలాగా వచ్చి మైకు మాట్లాడగలవాను? మీరు గమనించారో లేదో, పిల్లల యొక్క ఆద్యంత శక్తిని గమనించారు. ఒక మైక్ ఇచ్చి 6 మందిని నిలబెడితే ఒకరినొకరు తోసుకుని మైక్ దగ్గరకు వస్తున్నారు. మీరు రాగలరా? మీరు రాగలరా? 3 అంశాలు అడ్డొస్తాయి. మొట్టమొదటి అడ్డొచ్చేది, నేను మైక్ దగ్గరికి పోతానా, నా దగ్గరికి రావాలి. ఒక యుగం అడ్డొస్తుంది, మనకు అహంకారం అడ్డొస్తుంది. ఈ అహంకారం మన సంస్కారాన్ని అధిగమించి చాలా కాలమైంది. మన అహంకారాలు మన సంస్కారాన్ని దాటిపోయి చాలా సంవత్సరాలైంది. అందుకే మనం గురువుకు నమస్కరించటంలే, ఈ మట్టికి నమస్కరించటంలే, ఈ దేశానికి నమస్కరించటంలే, ఈ మాతకి నమస్కరించటంలే. నా శక్తి కొడగంటిన తల్లి నా ఇంట్లో లేకుండా ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నది, అది నా సంస్కారం. ఈరోజు మీ చాలా మందికి కథలు తెలుసో తెలీదో నాకు గుర్తొస్తున్నది. ఈరోజు ఒక తల్లి తండ్రి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో మాతృ దినోత్సవం రోజు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న అమ్మ నాన్నకి అన్ని పండ్లు ఇవ్వటానికి వెళ్ళారు. పళ్ళు ఇస్తున్నారు. ఒక పిల్లవాడు మాత్రం దూరంగా కూర్చున్న ఒక ముసలావిడ దగ్గరికి పోయి ఒళ్ళో కూర్చున్నాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆ ముసలావిడ ఏడుస్తున్నాడు.
ఎంత దుర్భిక్షమైన క్షణం ఇదంటే, తన తల్లి ఆ ఆశ్రమంలో ఉన్నదని తన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుని చాలా గొప్ప శుశ్రూష, గొప్ప సంస్కారంతో నా తల్లిదండ్రులకి, నా తల్లిదండ్రులు లాంటి చాలామంది తల్లిదండ్రులకి ఈ ఫలాలు పుష్పాలు ఇచ్చి నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనుకుని ఆ తండ్రి వెళ్ళినాడు. కానీ ఆ పిల్లవాడు ఏం చెప్పినాడు తెలుసా? ఎదవా, మా అమ్మమ్మ నానమ్మ ఇడు ఉన్నదిరా, మా అమ్మమ్మ ఒళ్ళోలే కూర్చుంటే నాకు ఆనందంరా, మా అమ్మ నానమ్మ నన్ను పట్టుకుని ఏడిస్తే ఆనందంగా, నువ్వు పండగ నాడు పప్పు నాడు ఫలాలు పుష్పాలు ఇస్తే ఆనందం కాదని చెప్పినాడు వాడు. అందుకే చెప్పాను నేను, ఎప్పుడో ఈ అహంకారం అధిగమించింది మమ్మల్ని. మనం నేర్చుకోవడం ప్రారంభిద్దాం. నిజంగా చెప్తున్నాను, అర్ధమండల కాలం ఈ ప్రాంగణం ఈ పిల్లలకి ఈ ఆటలు పాటలు నేర్పితే, ఒక అర్ధమండల కాలం మీరు మీ పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి. అన్నీ మర్చిపోయి ప్రేమించండి. చాలా మంది తల్లిదండ్రులు నన్ను తిట్టొచ్చు ఈరోజు, మేం కాకపోతే మా పిల్లల్ని ఎవడు ప్రేమిస్తారు రా. ప్రేమ అంటే కురుకురేలు తినిపించడం కాదు, ప్రేమ అంటే సాయంత్రం పానీపూరి తినిపించడం కాదు, ప్రేమ అంటే నేను డిస్టర్బ్ చేయకూడదని వాడికి సెల్ ఫోన్ చేతిలో పెట్టడం ప్రేమ కాదు. ప్రేమ అంటే నీవు సీరియల్ చూడాలనుకుని వాడి పక్క రూమ్లో తలపేయటం ప్రేమ కాదు. ప్రేమ అంటే నువ్వు ఫోన్ చూసుకోవటం కోసం, నువ్వు టీవీ చూడటం కోసం వాడిని ట్యూషన్ పంపించటం ప్రేమ కాదు. వాడు ట్యూషన్ వెళ్తున్నంత కాలం, వింటున్నంత కాలం గడప కాడ నిలబడి ఆ పాఠం నువ్వు నేర్చుకోవటం తల్లిదండ్రి బాధ్యత. నీకు రాదు కాబట్టే ట్యూషన్ పంపావు కదా, మరి తల్లిగా తండ్రిగా నువ్వు నేర్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? ఎవడు కనమన్నాడు నిన్ను? ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు నిన్ను? పెళ్లికి అర్థం తెలుసా? మానసికంగా శారీరకంగా నేను సిద్ధమయ్యాను, అద్భుతమైన ఒక సృష్టిని ఈ ప్రకృతికి పరిచయం చేయడం కోసం శారీరకంగా మానసికంగా నేను సంసిద్ధమయ్యానని నిర్ణయం తీసుకున్నాకే నువ్వు ఈ పిల్లలకి జన్మనిచ్చావు. మరి ఆ శారీరక మానసిక సంసిద్ధత మనకు ఉండాలా లేదా? నేను అద్భుతమైనటువంటి ఆవిష్కృతాలు చూస్తుంటాను. కళాశాలకు పిల్లల్ని తీసుకుని వస్తారు. ఎంత అద్భుతం అనిపిస్తుంది నాకంటే, తల్లి తండ్రి వచ్చి పిల్లవాడు క్లాస్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, సార్ మా పిల్లవాడు చదవటం లేదు, మా తల్లి మాట అస్సలే వింటలేడు, అంత ఇంతో నా భయం ఉన్నది, కానీ ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. వాడు ఉల్టా మాట్లాడుతున్నాడు, సాయంత్రం 5 అయితే బయట తిరగనిక పోతున్నాడు, ఎన్నడూ పుస్తకం పట్టుకోంగా చూడలే, ఎట్లా ఏమని మార్చు సార్ అన్నాడు. ఏం చేస్తాం? కొట్టడం, తిట్టడం, చతుర్వేద పురుషార్థాల్లో అదొక భాగం. అది ఎవరికి వినిపిస్తుంది? ఎవరికి వినిపిస్తుందో తెలుసా? 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాడి మీద నీవు ఏ పురుషార్థం వాడినా అది పురుషార్థం కింద లెక్క. 9 సంవత్సరాలు దాటిన ఎవడి మీద నువ్వు ఏ పురుషార్థం వాడినా నువ్వు అర్థాలు మర్చిపోయినట్లు లెక్క. ఏం చేయాలి మరి? వాడు సెల్ ఫోన్ పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకోడు? మీ చేతిలో కదా సెల్ ఫోన్ ఉన్నది, మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నది, నిన్ను చూసి నేర్చుకున్నాడు. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు టైం టేబుల్ పెట్టుకున్నారా చెప్పండి నాకు? మీకు ఒక టైం టేబుల్ ఉందా? పిల్లలు చెప్తున్నారు లేదని. ఏం టైం టేబుల్? కరెక్ట్గా 8:30 లోపే నేను టిఫిన్ పూర్తి చేస్తాను, 8 తర్వాత నేను టిఫిన్ చేయను. ఎంతమంది తల్లిదండ్రులు చేతులు ఎత్తుతారు నాకు? 1 గంటలు దాటితే నేను భోజనం చేయను అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? సాయంత్రం 7, 8 దాటితే భోజనం చేయను అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మొత్తం లెక్క పెడితే ఈ ప్రాంగణంలో 2, 3 దొరుకుతారు. నువ్వు నేర్చుకో. 7 దాటితే నేను భోజనం చెయ్యను, 8 దాటితే పచ్చి గంగ ముట్టను. నువ్వు నియమం పెట్టుకో. పిల్లవాడు పక్కింట్లో పోయి చెప్తాడు,
మా నాయన పిచ్చోడు 7 దాటితే తినాడు. మీరు చూడు 8 గంటలకు తింటున్నారు. వాడికి ఒక కొత్త విషయం కనిపిస్తుంది. ఎన్నడూ ఒకనాడు వచ్చి నిన్ను అడుగుతాడు, నాయన పక్కింట్లో 9 గంటలకే తింటాడు, నువ్వేంది పిచ్చోళ్ళకి 7 గంటలకే తింటావు అని. 9 దాటితే టీవీ చూడను. 9 గంటలకు టీవీ ఆఫ్ చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఇక్కడ లేరు? 9 గంటలకే కదా ఊర్వశో రాక్షసు వచ్చేది. ఇది నేర్వనంత కాలం, ఈ సంస్కారాన్ని మనం నేర్చుకోనంత కాలం మన పిల్లలకు నేర్పలేదు. నేను క్లాసులోకి వెళ్ళి ఒక టీచర్గా నా సెల్ ఫోన్ నా స్టాఫ్ రూమ్లో పెట్టి నేను పాఠం చెప్పకపోతే ఆ పాఠం విలువ వాడికి ఎలా తెలుస్తుంది? 99% ఉపాధ్యాయ మిత్రులు, ఆచార్యులు సెల్ ఫోన్ లేకుండా క్లాస్కు వెళ్ళారు. ఏ పూర్వకాలంలో ఈ సెల్ ఫోన్ ఉన్నది? మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ప్రతి 50 సంవత్సరాలకు ఈ ప్రకృతి ఒక గుణపాఠం నేర్పుతుంది. మనం అదృష్టవంతులం, మనం చాలా అదృష్టవంతులం. ప్రపంచం భరిస్తలేదు అనుకునేటువంటి విపత్తుని మనం 3 సంవత్సరాల క్రితం చూసాం. కరోనా విపత్తును చూసాం. అయినా జీవన విధానాన్ని నేర్చుకోలేదు. మీకు గుర్తుందో లేదో, క్షణం క్షణం చచ్చిపోయినాం. రేపు బతుకుతామో లేదో తెలియకుండా చచ్చిపోయినాం. ఏం ముట్టుకుంటే చచ్చిపోతామో తెలియదు, ఏం పట్టుకుంటే చచ్చిపోతామో తెలియదు, ఏం తినొచ్చో తెలియదు, ఏం తినకూడదో తెలియదు. చేతులకు గ్లౌజులు వేసుకున్నాం, మూతికి మాస్కులు వేసుకున్నాం, బయటికి వెళ్ళొస్తే వేడి నీళ్ళల్లో అద్దుకున్నాం, శరీరం అంతా సంస్కారయుతంగా శుభ్రం చేసుకున్నాం. అయినా కూడా జ్వరం వస్తే చచ్చిపోయినాం. ఇంత పెద్ద విపత్తు కూడా మనకు చిన్న గుణపాఠం నేర్పలేదు. ఎంత దుర్మార్గులం మనం! మీకు తెలుసో తెలీదు, ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక చింతన, ఈ దేశం యొక్క తాత్విక పొంతన మనకి ఇవన్నీ పూర్వకాలంలోనే నేర్పాయి. పెద్ద మనుషులు ఎవరన్నా ఇంట్లో వెళ్తే వెళ్ళండి, చెమ్ము నిండా నీళ్లు తీసుకొస్తారు. పాద ప్రక్షాళన చేసుకోరా ఎదవా, ఎక్కడెక్కడో తిరిగావు, ఏమేం క్రిమికీటకాదులు తొక్కిచ్చావో అవి కడుక్కుని ఇంట్లోకి రా అని చెప్పారు. ఈరోజు అదే చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళతాం, అదే బూట్లు వేసుకొని ఇంట్లోకి వెళతాం. పద్మాసనం వేసుకుని ఇక్కడున్న పెద్ద మనుషులు, ఇక్కడున్న 40% మంది సాయంత్రం పూట కటిక నేల మీద కూర్చుని పద్మాసనం వేసుకుని కడుపార భోజనం చేసేవాళ్ళు చేతులెత్తండి. ఎప్పుడు చూసినా నలుగురే లేపుతున్నారు. సాయంత్రం పూట అమ్మను పక్కకు పెట్టుకొని, నాన్నను పక్కకు పెట్టుకొని, పిల్లల్ని చుట్టూ గుంపులాగా కూర్చోబెట్టుకొని, మధ్యలో అన్ని భోజనాలు పెట్టుకొని, ఆ పిల్లవాడిని అడిగినాను, బాగుండము అంటే ఏంటంటే వాడు బ్రహ్మాండంగా చెప్పినాడు, భోగవనా అన్నాడు. మరి ఇంత అద్భుతం చూడండి. భోగానా అనే పదం ఇంట్లో వాడుతున్నాం, మన జాతీయం అది, మన వ్యావహారిక భాష అది. బాండము అంటే పాత్ర అని చెప్పలే మనం. వాళ్ళ తాతనో వాళ్ళ నాయనమ్మనో బొగానా అని చెప్పి, బొగానా కరెక్ట్ కదా. ప్రతి వ్యావహారిక భాష వాడు నేర్చుకుంటున్నాడు. ఈరోజు మీరు గమనించారో లేదో, నేను కార్పొరేట్ క్లాసులకు వెళితే 99% పిల్లలు శుద్ధమైన అశుద్ధాలు పలుకుతారు. బాళహౌ అనకుండా ఎవడు మాట్లాడు, బే అనకుండా ఎవడు మాట్లాడు, ఇంకా కొన్ని పదాలు వాడలే నేను. అవన్నీ వాడు మన ఫ్రెండ్ని అంటాడు, అబే బాళహౌ అంటాడు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని కూర్చోబెట్టి ఈ శుద్ధమైన అశుద్ధ పదాలని చెప్పి వాటి అర్థాలు చెప్పారా? ఎంతమందికి తెలుసు? మీకు తెలియదు. బే అంటే అర్థం తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు?
ఇది ఉర్దూ పార్సీ పదం. బే అంటే ఏంటి? బే బేఖాతర్, పనికి రానిది. చెప్పామా మనం? బాడ్ హౌ ఎప్పుడైనా చెప్పారా? మీరు ఎందుకో సిగ్గుపడతారు వీటికి. వీటికి కాదు మనం సిగ్గుపడాల్సింది. ఆ పదానికి అర్థం తెలిసినాక పిల్లవాడు వాడితే సిగ్గుపడాలి. ప్రతి తల్లిదండ్రి భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. మనమే వాడతాం పదాలు. పోవే, రావే, తావే. ఇంత మంచి పదం ఇది ఏమే కదా. ప్రతి పదంలోంచి ఒక పాజిటివ్ అర్థాన్ని, నకారాత్మకాన్ని, సకారాత్మకాన్ని సహకారాత్మకంగా చెప్పండి. అమ్మ వదిలే. మౌర్య హైపర్ టెన్షన్ పిల్లవాడు. వాడు హైపర్ టెన్షన్లోనే ఉండాలి. వాడిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తే వాడి శక్తి ఎక్కడ వాడాలో తెలియక పిచ్చుడవుతాడు వాడు. చాలా మందికి తెలియక చెప్తాను నేను. చాలా మంది ఈ కాలంలో పుట్టే పిల్లలు హైపర్ టెన్షన్ పిల్లలు. మీకు నేర్పుతాను నేను. దీస్ ఆర్ జెడియాన్స్ అంటాం. దీస్ ఆర్ జియాన్స్. మనం ఏ నుంచి జెడ్ నేర్చుకున్నాం, పిల్లలు జెడ్ నుంచి ఏ నేర్చుకుంటారు. ఈ పిల్లల తరం ఏంటంటే నువ్వు అక్షరాలు రుద్ది 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 ఏ నేర్చుకున్నావు, వాడు చూసి నేర్చుకుంటాడు. పలక బల్పం ఇచ్చి 10 రోజులు దిద్దితే తప్ప నా రాలే. 5 రోజులు 2 ఎక్క 2 2 2 4 చెప్తే నాకు తప్ప రాలే. వాడికి సెల్ ఫోన్ ఇచ్చి వాడికి గూగుల్ తల్లిని ఇస్తే నీకు తెలియకుండానే వాడు ఏబిసిడీలు రాసేస్తాడు. దీస్ ఆర్ జెడియాన్స్. మనకు వీళ్ళకు 30 సంవత్సరాల తేడా ఉన్నది. వీళ్ళకి మనకి 30 సంవత్సరాల తేడా ఉన్నది. తప్పు పిల్లలది కాదు. నువ్వు అప్డేట్ కాలే. 30 సంవత్సరాలు అనుకున్నావు. 6 నెలల పిల్లవాడు గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో వాడికి కావాల్సింది వెతుకుంటాడు. నీకు యూట్యూబ్ ఓపెన్ చేయటమే రాదు. మీకు తెలుసో తెలీదో 8 నెలల పిల్లవాడు ఫోన్ ఆన్ చేసుకుని గూగుల్ ఆన్ చేసుకుని వాడు చెప్పేస్తున్నాడు ఉప్పు కప్పు నమ్ము అనగానే పచ్చం వచ్చేస్తాడు. నీకు తెలుసా సౌండ్ కమాండ్ ఇవ్వటం తెలియదు. 30 సంవత్సరాలు అనుకున్నాం మనం. ఈ 30 సంవత్సరాల గ్యాప్ నువ్వు అనుకుంటున్నావు పిల్లవాడు నా మాట వినటం లేదు. నీకన్నా 30 ఏళ్ళ ముందున్నాడు వాడు. ఎదుగు వాడికన్నా. ఎదగటానికి ఏం కావాలి? సరస్వతి ప్రాంగణంలో నా మాట ఈరోజు పిల్లలకు కాదు సంస్కారం నేర్పాల్సింది. ఈ అర్ధమండల కాలం తల్లిదండ్రులకు నేర్పే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ బాధ మీకు చెప్తున్నానంటే నా పిల్లవాడికి కూడా నేను సంస్కారం నేర్పలేను. ఒక మాటలో నా పాదాల కింద భూమి కంపించింది. నా కొడుకుని పిలిచి ఒక మాట అన్నాను నేను. నాన్న అందరూ ఎంపీసీ చేస్తున్నారు, అందరూ ఇంజనీరింగే చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, ఎందుకు నువ్వు కొంచెం వేరేగా ఆలోచించకూడదు అన్నాడు. నాకు ఆలోచించాలనే ఉన్నది నాన్న అన్నాడు. ఎట్లా ఆలోచిస్తావురా అన్న? నీకన్నా ముందు కారు కొనుక్కుంటానా, నీకన్నా ముందు పెద్ద ఇల్లు కట్టుకుంటానా, ఇంకొక దరిద్రమైన గొప్ప విషయం చెప్పాడు, నీకన్నా బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అన్నాడు. నాకు అనిపించింది వాడు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాడు, 100% ట్రాక్లో ఉన్నాడు. అరే ఎదవాడు ఒక్క కార్లో తిరుగుతున్నావు, నేను పెద్ద కారు కొనుక్కుంటారా అని. నాకన్నా ఒక స్టేజ్ ముందే ఉన్నాడు. నానా ఇల్లు ఏదో ఉంటున్నా, నీ పెద్దకి ఇటువంటి ఇంట్లో ఉందా, పెద్ద ఇల్లు కట్టుకుంటా అంటాడు. ఇంకా నాడు నా భార్య నువ్వు వేసుకుని ఊరేగాలి, అందమైన భార్యను పెట్టుకుంటానా అన్నాడు వాడు. నాకేం తప్ప అనిపించలే. ఇంకో ప్రశ్న అడిగిన, నాన్న ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆలోచించి ఇంకా కలెక్టర్ అయితే బాగుంటుంది కదా అన్న. వాడు నవ్విండి ఒక 5 నిమిషాలు. ఏం చేయాలని అర్థం కాదు నాకు. ఎందుకు నా నవ్వుతున్నావు అంటే, ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పమని చెప్తా, రాష్ట్రపతి పేరు చెప్పమని చెప్తా, పోయిన రాష్ట్రపతి పేరు తెలియదు నాన్న. తెలుగు చంద్ర నేర్చుకున్నాడు,
పిచ్చోళ్ళ లెక్క మాట్లాడితే నాన్న పోయిన రాష్ట్రపతి పేరే నాకు తెలియదు. నేను జీకే అంతా నేర్చుకొని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కలెక్టర్ అయితాను కలగంటున్నావులే అన్నాడు వాడు. నేను ఎక్కడ పెట్టుకోవాలి నా పాదాలను? అంటే నేను ఈ 12 సంవత్సరాల కాలం పాటు వాడికి ఏం నేర్పాను? మ్యాథ్స్ ట్యూషన్ పంపించి మ్యాథ్స్ నేర్పాను. ఫిజిక్స్ పాఠం నేనే చెప్తా కాబట్టి ఫిజిక్స్ నేర్పాను. కెమిస్ట్రీ పాఠం నేర్పాను కదా, మార్కులు ఎక్కువ రావాలని సంస్కృతం తీసుకోవాలని. కానీ వాడికి ప్రపంచ జ్ఞానం నేర్చుకోవాలా అని చెప్పలేదని వాడు చెంప మీద కొట్టినట్టు చెప్పినాడు. నేను సక్సెస్ఫుల్ ఫాదర్నా, ఫెయిల్యూర్ ఫాదర్నా, నన్ను నేను ప్రశ్నించుకునే స్థితికి నా కొడుకు నా ఈరోజు నెట్టినాడు. ఈ పిల్లలు మిమ్మల్ని ఆ ప్రశ్న అడగకూడదంటే మీరేం చేయాలో నేర్చుకో. నేను బండిచ్చి నా కొడుకుకి పెరుగు తీసుకురారా అని చెబితే వాళ్ళమ్మ చెప్తున్నది, ఏం పని అది నీకు? ఖాళీగా కూర్చున్నావు కదా, పిల్లగానికి పని చెప్తున్నావు ఏంటంటున్నది నా పిల్లం కదా. మా అమ్మ చెప్తున్నది, మరి ఎట్ల కిలోనో తెలుసారా నీకు? వాడు ఏం చెప్తున్నాడు తెలిసేదేమున్నది, వాడు ఎన్ని అడుగుతా అని ఇచ్చేస్తాం. రైట్, బండి మీద పడితే ఎట్లరా? పడితే ఉన్నది ఫోన్ చేతిలో ఉన్నది, ఎవరికని ఇస్తే చేస్తాడు, నాయన ఉరుకుతూ వస్తాడు. రెడీమేడ్ ఆన్సర్, ఇంకా అద్భుతమైన ఆన్సర్ చెప్తాడు. ప్రతిదీ నా జీవితానికి నేను ఆపాదించుకునే చెప్తాను. ఈరోజు నా కొడుకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశాడు. ఫస్ట్ స్పెల్ బాగా రాయలేదు, సెకండ్ స్పెల్ 92 మార్కులు అన్న వస్తే సీట్ వస్తుంది ఆయన తెచ్చుకోరా అన్న. ఎగ్జామ్ రాయడానికి పోయినా, నేను నా భార్య ఒక్కడే కదా. మరి నేను ఏ పరీక్ష రానికి మా అమ్మ నాయన నా ఇంటి రాలే, కానీ మేము పోయినాం. పోయినాక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మా ఆవిడ చెప్తుంది, ఇప్పుడన్నా చక్కగా రాయి అని. నేను ఒక టీచర్ని కదా, చూస్తున్నవాడిని ఏం చేస్తాడని. వాడు లోపలికి వెళ్ళేటప్పుడు వాడి చేతులు వణుకుతున్నాయి. నన్ను నేను విశ్లేషించుకోవాలి ఈరోజు. ఎప్పుడు చేతులు వణుకుతాయి? వాడికి 2 బాధలు ఉన్నాయి. ఒకటి, పరీక్షని చదివినే వస్తాయా రావా, రాకపోతే ఇట్లా. మా అమ్మ బెదిరించింది ఆల్రెడీ, ఇప్పుడన్నా చక్కగా రాయరా అన్నది. రెండో బాధ ఉన్నది వానికి, మొత్తం చదువుకోలేదు, నాకు తెలియదు, ఈ కొడుకులేమో నన్ను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎట్లా అని భయపడుతున్నాను. అది వాడి శరీర కదలికల్లోనూ తెలుస్తుంది. రెండిట్లో ఏదైనా కారణం అవ్వచ్చు. జేఈ రిజల్ట్స్ వచ్చినాయి, పోయింది. ఫస్ట్ ప్రశ్న వాళ్ళమ్మ, అనుకున్నారా నీ కథ? అనుకున్నా, అయిపోయి 5 లక్షలు గంగల వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్న అని నన్ను పొడుస్తున్నదా? ఏం తిట్టాలి, నువ్వు తిట్టనే తిట్టవు, నువ్వు మంచి నాయనవు, నేను మంచి తల్లిని కాదు. నాకు వాడు పాదాల కింద కంపిస్తున్న భూమి కనిపిస్తున్నది. అనిపించినాక నేనేం అనలేవాడు. కొద్దిసేపు అయినాక తల్లి దగ్గర ఎట్లా గారాభం ఉంటుంది కదా, వాడు తల్లి దగ్గరికి పోయి ఎట్లా చేస్తావురా, ఏం చేస్తావు, మళ్ళీ అది రాకపోయే ఏమొస్తుందంటే మెల్లగా ఏమన్నాడు తెలుసా, ఆల్టర్నేట్ ప్లాన్ మన ఆయన ఏదో చేసి ఉంటాడు. ఇవన్నీ నాకు కంపించేటువంటి అంశాలు. అంటే ఒక దరిద్రమైన నమ్మకాన్ని వాడికి ఇచ్చాను నేను. ఏమని ఇచ్చాను? నీ పనులు చేసుకుని నేను ఉన్నగదరా చూసుకుంటా. ప్రతి తల్లిదండ్రి ఇచ్చేటువంటి అతి భావ దరిద్రమైన నమ్మకం. ఈ నమ్మకంలోంచి పుట్టినవే అన్నీ సృష్టించే లక్షణాలు. గురువు కొడితే తల్లిదండ్రి వెళతాడు, గురువు తిడితే తల్లిదండ్రి వెళతాడు. నేనే కొట్టలేదు సార్, నా పిల్లగా నేను కొడతావా నాకు చెప్పాలి కదా. ఎవడ్రా నిన్ను కన్నమన్నది, ఎవడ్రా ఈ పాఠశాలకు పంపమన్నది, ఎవడ్రా వాడిని సంస్కారం నేర్పుతుంటే నేర్పే క్షణంలో పురుషార్థాలు వాడికి ఆపాదిస్తున్నప్పుడు ప్రశ్నించమని నీకు చెప్పింది. ఇది కాదు కదా నీ సంస్కారం. మా నాన్న నా గురువు నన్ను తంతే ఎన్నడూ వచ్చి ప్రశ్నించలేదు. మళ్ళీ బరబరా లాక్కొచ్చి అదే గురువు మీద 4 దెబ్బలు నాకేసి ఇంకా 4 దన్ను సార్
మనకి పాఠం నేర్పు సార్ అన్నాడు. ఎంతమందికి ఆ గుండె ధైర్యం ఉన్నది ఈరోజు? అది లేదు కాబట్టే సంస్కారాన్ని మర్చిపోయిన పిల్లలు వస్తున్నారు ఈరోజు. అలవిగాలిన ప్రేమ, ఎక్కడ లేని మమకారం, ఎక్కడ లేని అనురాగం నీ పిల్లల మీదనే ఉంటే ఈ ఆకారాలే బయటకు వస్తాయి, ఈ వ్యవహారాలే బయటకు వస్తాయి. ఒక టీచర్ నా దగ్గరకు వచ్చి నాకు ఒక మాట అడుగుతాడు. సార్, అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. ఏదో సార్ వాడు చదవలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఒకటే సబ్జెక్టు మిగిలింది, ఎట్లన్నా పుణ్యం కట్టుకో, ఎట్లన్నా పుణ్యం కట్టుకో. సార్ అట్టెట్లా సార్? ఏమనికి తెలియదు సార్, చిన్న వయసు, ఎప్పుడన్నా మనకి తెలియవస్తుందేమో, తెలియవచ్చిన కల్లా పాస్ అయితే కావాలిగా. అంటే గురువుకు వచ్చి నువ్వు చెప్తున్నావు మనకి అక్షరాలు నేర్పురా, పరీక్ష నువ్వే రాయిరా ఎదవా, మార్కులు నువ్వే ఎదవా, వాడు ప్రపంచాన్ని వెళ్ళటానికి వస్తాడు. పాపల్లారా, మీదే సమస్త విశ్వం మీ విశ్వం మీరు వెళ్ళండి శ్రీశ్రీ. కానీ మనమే నడుపుతున్నాం, పేదల పాపలాళ్ళు మీరే రాయండిరా, వాడిని ప్రపంచాన్ని వెళ్తాడు అని చెప్తున్నారు ఈరోజు. మీరు గమనించారా? మీకు ఎందుకు ఆనందంగా ఉన్నా అని చెప్పిన ఈరోజు వస్త్రాలు వేసుకున్న పిల్లలు కనబడుతున్నారు ఈరోజు. వాళ్ళు తెల్లని కాగితం, మీరేం రాస్తే అవి నిండుతాయి. మీకు తెలుసా అసలు పిల్లలందరూ వాళ్ళకి ఇట్లా పట్టి కట్టుకున్నారు. మనం గణేష్ నిమజ్జనం రోజు, భవానీ మాత నిమజ్జనం రోజు, ఏదైనా పండుగ చేసేట రోజు నడుము కోటి తలకాయ కోటి కడతారు. ఎందుకు కడతారో తెలుసా మీకు? త్రాణ శక్తి ఈ జీవిలో మస్తిష్కంలో ఉంటుంది. నాభి కింద నా పుట్టుకకు కారణమైన, నా ఆహారానికి కారణమైన నా శక్తి నాభి కింద ఉంటుంది. ఈ నాభి కింద గట్టిగా బిగించి నిలబెట్టాను, మస్తిష్కాన్ని గట్టిగా బంధించాను. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం ఈ రెండు భాగాల్లో కేంద్రీకృతం చేసుకుని ప్రపంచాన్ని లయాన్వితం చేయడం కోసం నేను ముందుకు వచ్చానని చెప్తున్నాను. మీరు గమనించారు ఎప్పుడన్నా? నడుములలో బలం ఉండాలరా అని చెప్తారు, ఆలోచించడానికి బుద్ధి ఉండాలరా అని చెప్తారు. బంధించి నిలబడ్డారు ఆ పిల్లలు. ఆ బంధించడంలో నేను ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఉన్న శక్తిని మొత్తం నింపుకుని పుట్టానని చెప్తున్నాడు వాడు. ఆ నింపుకున్న శక్తి పక్కకు పోకుండా ఆపడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నారు. ఈ నడుముల్లో శక్తి మీరు ఇవ్వాలి తల్లిదండ్రులుగా, ఈ మస్తిష్కంలో శక్తిని మేము నింపాలి గురువులుగా. ఇది ప్రపంచం నేర్చుకోవాల్సిన రెండో శక్తి. ఈరోజు ఈ పిల్లలు ఆడుతున్నారు, పాడుతున్నారు, ఈ ప్రపంచంతో ఏమైనా సంబంధం ఉందా వాళ్ళకి? ఎవరైనా నన్ను గమనిస్తున్నారన్న ఆలోచన ఉందా వాడికి? ఎవరైనా నన్ను ఏమైనా అనుకుంటారేమో అన్న భావన వాడి మనసులో ఉందా ఈరోజు? లేదు. కానీ మనం ఒక చీర కట్టుకుంటే 10 సార్లు చూస్తాం. ఎవడి కోసం కట్టుకున్నావు? ఎవడి కోసం కట్టుకున్నావు? నీ కోసం కట్టుకున్నావు. అర్థంలో చూసుకుని నా ఎంత అందంగా ఎవడలేని అనుకో. ఎవడో ఏదో అనుకుంటే నీకేం బాధ? పిల్లలకున్న మనిషి నీకు ఉండాలి. మీరు మాట్లాడితే ఏమనుకుంటారో, కదిలితే ఏమనుకుంటారో, కూర్చుంటే ఏమనుకుంటారో, నడిస్తే ఏమనుకుంటారో, నృత్యం చేస్తే ఏమనుకుంటారో, ఎవరనుకుంటే నీకేంటి ఆనందం? ఈ పిల్లల మనసు నీకుందా లేదా? నీకోసం నువ్వు బతుకుతున్నావు. ఇంకా గొప్ప విషయం చెప్పనా? దేవుడికి పూలాహారం ఇస్తాడు. ఈరోజు ఇక్కడ పిల్లలు కోలాటం ఆడుతున్నప్పుడు, చిటికలు వేస్తున్నప్పుడు మధ్యలో ఉన్న 2 పిల్లలకి దండలు వేశారు. పిల్లలకు దండలు ఎందుకు వేస్తారు? దేవుడికి దండలు ఎందుకు వేస్తారు? మీ పెళ్లి చేసుకున్న రోజు, మీ పెళ్లి రోజు నీకు దండలు ఎందుకు వేస్తారు? ప్రతి పుట్టినరోజు దండలు ఎందుకు వేస్తారు? చచ్చిపోయిన శవానికి దండలు ఎందుకు వేస్తారు? తెలుసా మనకి? తెలుసా? అందంగా కనిపించడం కోసం వెయ్యరు.
ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సృష్టి, అద్భుతమైన జీవరాశి. ఈరోజు వీళ్ళు భగవత్ స్వరూపులు. లక్ష్మీ పార్వతులు ఈరోజు వీళ్ళు, శివ పార్వతులు ఈరోజు, లక్ష్మీ విష్ణులు ఈరోజు వీళ్ళు దేవతా స్వరూపులు. ఒక మహత్ కార్యాన్ని నిర్వర్తించడం కోసం, ఈ సృష్టి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని రాబోయే తరం ద్వారా ప్రకటించడం కోసం వచ్చిన విష్ణు స్వరూపుడు, లక్ష్మీ స్వరూపుడు. పూజించండి రా, వీళ్ళ మీద అక్షింతలు వేయండి రా అని నీ పిల్లినాడు పూలదండలు వేస్తారు, పుట్టినరోజు వేస్తారు. నానా, ఈ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నువ్వు జీవించావు, అద్భుతంగా జీవించావు. రాబోయే కాలంలో ఈ పుష్పమాలికలో ఉన్న సుగంధాలన్నీ కూడా నీ ద్వారా ప్రపంచానికి పరిచయం కావాలని స్ఫూర్తినివ్వడం కోసం దండలేస్తారు. చివరాఖరికి మనం చచ్చిపోయేనాడు దానికి ఒక మంచి పేరు, అంతిమ సంస్కారం. ఇక అంతకన్నా గొప్పగా చేసే సంస్కారం లేదు, ఇక అదే చివరి సంస్కారం. ఈరోజు ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చి చచ్చిపోయినావు కాబట్టి నీకు అంతిక సంస్కారం అని దండలేస్తా. దేవుడికి రోజు ఎందుకు వేస్తారు? దేవుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం ప్రపంచానికి ప్రకటిస్తూనే ఉంటాడు కాబట్టి నిత్యము దండలు వేస్తాడు. మరి పిల్లలకి మనం ఏం చేయాలి? రోజు దండలే వేయాలి, రోజొక దండ వేయాలి. ఏ దండ వేయాలి? నీ 2 చేతులతో కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని శుభోదయం చెప్పి నాన్న చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాలి. వాడు ప్రతిధ్వనితో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక మిమ్మల్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని మా సారి కొత్త విషయం చెప్పాడని కొత్త విషయం మీకు నేర్పుతాడు. ఇది ప్రపంచంలో నేర్చుకోవాల్సిన సంస్కారం. మీకు చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఒకటి, పిల్లవాడిని ముద్దు చేయండి, నమస్కరించండి, గౌరవించండి, గౌరవించండి. తద్వారా మీరు గౌరవం పొందండి, గౌరవించబడండి. మీరిద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయండి. ఈ ప్రపంచానికి చాటి సౌరభము లేక చిమ్ము పుష్పవచనం ఏల సలిలంబు పారు గాడిపేల విసు. ఈ పసికూనలు ప్రపంచాన్ని జయించు. ఈ గాలి వీయటానికి, ఈ నీరు పారటానికి, ఈ పుష్పాలన్నీ పలకటానికి కారణం ఈ పిల్లలు. ఈ పిల్లలకి మనం నేర్పటానికి ఈ సంస్కార భారతి తీసుకున్న ప్రతి కారణానికి, ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి, ప్రతి రవడికి, ప్రతి మురళికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ చాలా సందర్భాల్లో చెప్తాను. కోతలు పడే కొద్దీ రాయి వజ్రం అవుతుంది, ఉతుకులు పడే కొద్దీ వస్త్రం పీలికలు అవుతుంది. వజ్రం కావాలంటే రాయిని బాగా కోత కోయాలి, బాగా ఉతికితే వస్త్రం చినిగిపోతుంది. అనుభవాల రాపిడిలో కొందరు వస్త్రాలై చినిగిపోతారు, కొందరు వజ్రాలై మెరుస్తారు. ఈ తరం, ఈ పిల్లలు, ఈ సంస్కార సంహారంలోకి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా వజ్రాలై ఈ దేశమాతను గౌరవించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.